ఆహా అల్లో నేరడలో అల్లో నేరడల్లా కోరం కనకయ్య మహాకొచ్చిండు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా కోరం కనకయ్య పొలం బాట బట్టే అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా కోరం కనకయ్య మందు చల్తాముండు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా కోరం కనకయ్య నాటేస్తా ఉండు అల్లో నేరడల్లా. ఇంకా కోరం కనకయ్య కిందంగా మీదంగా పులుసు కారుతుంటే మందు చూడు ఎట్ట చల్లుతుండు. వస 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 అని రెక్కలు ముక్కలు చేసుకుని కష్టజీవుల కష్టంలో నేను పాలు పంచుకుంటా అని కంకణం కట్టుకొని కదిలిండే కోరం కనకయ్య దేవుడా. కనకయ్యో నీ పేరులోనే ఉంది బంగారము కనకయ్యా. ఇక పొలం బాట పట్టిన ప్రజాప్రతినిధి నాడు వేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య రైతు కూలి అక్క చెల్లెమ్మలతో సంపత్తి భోజనము పొలంలో నారు వీకి వరి నాటులో మమేకము. మొత్తానికి కోరం కనకయ్య కూలళ్ళ పక్కన కూర్చొని ఇక మరి టమాటా పచ్చడి వేసుకుండో మామిడికాయ పచ్చడి వేసుకుండో లేకపోతే కుండల కారమే వేసుకుండో మొత్తానికి కూలళ్ళ పక్కన కూర్చొని బువ్వ తిన్నాడట. కూలళ్ళ పక్క పొంచి నాట్లు వేసిండాట. ఇక నాటు వేసినాక ఇక నడువులు నొప్పులు పెట్టినాక వంగి 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 సారుకు నడువులు నొప్పులు పెట్టినాక లేచిండు. మళ్ళా మందు కూడా చల్లిండాట. కనపడుతుందిగా మనకు. కానీ ఇక గింత రామ చక్కని పని చేసిన కోరం కనకయ్యకు మన నేను పక్షాన సన్మానం చెయ్యాలి పూలదండ చేసి అని అనుకుంటున్నాం ముచ్చట ఇది. ఎందుకంటే ఇల్లందు నియోజకవర్గ ప్రజల మనసుల్లో తనదైన ముద్ర వేసుకున్న శాసనసభ్యులు కోరం కనకయ్య మళ్ళీ ఒకసారి ప్రజల మనస్సులను తాకే విధంగా వ్యవహరించారు. మండల పర్యటనలో భాగంగా టేకులపల్లి సమీపంలోని బేతంపూడి గ్రామం వద్ద ఆయన చేసిన వినయపూరితమైన చర్య ప్రజల్లో విశేష స్పందన కలిగించింది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో రోడ్డు వెంబడి పొలాల్లో వరినాటు పనుల్లో నిమగ్నమైన కూలీ అక్క చెల్లెమ్మలను గమనించిన ఎమ్మెల్యే తాను ప్రయాణిస్తున్న కారును ఆపి వారి వద్దకు వెళ్ళారు. కేవలం పలకరించేందుకు కాదు, వారితో సంపక్తిగా భోజనం చేయడం, ఆ తరువాత స్వయంగా చేతికి మర్చుకొని వరినాటు వీగి నాటేసిండట. ఇక ఇది నిజమైన సానుభూతి, మానవత్వానికి ప్రతీకగా ఇప్పుడు యావత్ తెలంగాణ జనాలు ఈయన గురించి గుసగుస పెట్టుకుంటున్నారట. అబ్బా ఎంత రామ సక్కని కోల్యాగా. పట్టభద్రుడైన శాసనసభ్యుడు అధిక స్థాయిలో ఎదిగిన నేత అయిన మట్టిలో కలిసిపోయే తత్వం కలిగిన కోరం కనకయ్య పొలం వద్ద వర్షపు మబ్బుల్లో మట్టి నిమగ్నమైన మహిళా కూలీల మధ్య కాలినడకన చేరి వారి జీవితాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. కేవలం పథకాల ప్రకటనలకే పరిమితం కాకుండా భౌతికంగా అక్కడ ఉండి వారి బాధలు తెలుసుకోవాలన్న ఆత్మీయత ఆయన నడకలో, భోజనంలో, చేతి పని చేసిన ప్రతి నిమిషంలో కనిపించింది అట. చూస్తున్నారు. కొండలోన కోనలోన కాడెట్ల దున్నుకుంటూ కండలతో కొండల పిండి చేసి పగలనక రాత్రనక ఎండనక వాననక ఒళ్ళు వంచి చెమట కార్చినా కానీ కడుపు నిండది బతికే ఎవరిది? రైతన్నది. ఇక గసవంటి రైతు కష్టం ఎట్లా ఉంటుంది, రైతు గొప్పతనం ఏంది, రైతు చరిత్ర ఏంది అనేది ఇక ఇప్పుడు జరంతా వాళ్ళతోని కలివిడిగా ఉండి కలిసిపోయే వ్యవహారం చేస్తే తెలుస్తుంది అనేది ఇక ఈ కోల్యాగా బిర్ర గోషి మాత్రం బిర్రగా పెట్టిండి. గోషి కాదు అడ్డబట్ట కట్టిండు, బిర్రగా చుచ్చిండు. అమ్మో కోల్యాగా గట్టిదే ఇది ఏమో అనుకుంటున్నాం. మళ్ళీ ఇక్కడ బాగా తనలాడుతుండు. నడువులు వంగుతూనే అంటున్నావు, జర బాగా వంగుతలేడు.
ఏదో ఇక ఆయన చైతన్యం కాడికి చిన్నగా తల్లాడిండు తాంబేలోలే. మొత్తానికి కోరం కనకయ్యకు ఇవాళ ఏఎన్ఎన్ న్యూస్ నుంచి అభినందిస్తున్నాము. ఈ రకంగా ప్రజాప్రతినిధి జనాలల్లో ఇట్లా కలిసిపోయే వ్యవహారం చేసుకుంటే జనాలు కూడా అయ్యో మా ఎమ్మెల్యే మా కాడికి వచ్చిండు, మా బాధలు తిన్నాడు, మా గోసలు తిన్నాడు, రేపు పొద్దుగాల కూడా మాకు ఇంకో కష్టం వచ్చింది, అరే మొన్న మా కాడికే వచ్చి మన కాడికే వచ్చి మన పొలంలో దిగి మన పొలంలో మందు కూపిండు, మన పొలంలో నాటేసిండు, కానీ పుల్లక పోయేద్దాంపా ఆ లీడర్ ఈ లీడర్ ఎందుకే మనకు తెల్లంగిలు వేసుకున్న వాళ్ళు మనమే పోయేద్దాంపా సారు మనం పోతే మాట్లాడా అని జర్రంత ధైర్యం కలిగించే విధంగా కోయిలాగా జర్రంత ఉపాయం చేసిందిలా. ఈ కోయిలాకు నేను తరపున శుభాభినందనలు. చెంప చెల్లు అనిపించాలి అనిపిస్తుందా? సీఎం పదవిలో ఉండి విలేకరులపై ఇలా మాట్లాడడం సబబా?